వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జిల్లా కలెక్టర్లతో 2 రోజుల పాటు సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభ ఉపన్యాసంతో సమావేశం ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు కలెక్టర్లతో ప్రభుత్వ పాలనకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్, ల్యాండ్ సర్వే, ఆర్టీజీఎస్, గ్రామాలు, పట్టణాల్లో నీటి సరఫరా, ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలు మొదలైన అంశాలు ప్రధాన చర్చాంశాలుగా ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే ముఖ్యోద్దేశంగా ఉంది. సీఎం చంద్రబాబు తన పాలనలో కీలకంగా తీసుకొచ్చిన పాలనాపరమైన మార్గదర్శకాలను కలెక్టర్లు అసమర్థంగా అమలు చేస్తున్నారా అన్న దానిపై సమీక్షించనున్నారు. ల్యాండ్ సర్వే, రెవెన్యూ సమస్యలు, అభివృద్ధి పనుల వేగవంతత తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించి అవసరమైన మార్పులను సూచించే అవకాశం ఉంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరి జిల్లా కలెక్టర్లతో 2 రోజుల పాటు సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తోంది. మరి సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అమూల్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ కు సిద్ధమైంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి 15% వృద్ధి సాధించాలనే లక్ష్యంగా ఈ రోజు రేపు 2 రోజుల పాటు కలెక్టర్ సదస్సు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ సదస్సు జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన గతానికి భిన్నంగా కలెక్టర్ సదస్సు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు వచ్చే వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకి తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పథకం పనులు వంటి అంశాలు ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకైతే రానున్నాయి. P4 కార్యక్రమం పైన కూడా ప్రత్యేకంగా చర్చ జరగనుంది. రాష్ట్రంలో రాబోయే 6 నెలల్లో తీసుకోవాల్సిన చర్యలు, పాలనలో మార్పులతో పాటు P4 సంక్షేమ పథకాలు ప్రధాన ఎజెండాగా 2 రోజుల పాటు కలెక్టర్ సమావేశంలో చర్చ అయితే జరగనుంది. PM సూర్యగర్ పేరుతో ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్ల పైన రూఫ్ టాప్లు ఏర్పాటు చేయడం పైన కూడా ప్రభుత్వం ఈ సదస్సులో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, కార్యాచరణ పైన కూడా నివేదికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగానే ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక 2 సార్లు కలెక్టర్ల సదస్సు నిర్వహించిన ప్రభుత్వం ఈసారి ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ మరో కాన్ఫరెన్స్ కి నిర్వహిస్తుంది. 15% వృద్ధి లక్ష్యంగా రానున్న ఏడాది కాలానికి రాష్ట్రంలో 26 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలకు సంబంధించి 2 రోజుల పాటు ఈ జరిగే కలెక్టర్ల సమావేశంలో ఆవిష్కరించున్నారు. 2 రోజుల ఈ సమావేశంలో మొదటి రోజు 9, రెండో రోజు 17 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ప్రజెంటేషన్లు ఏమన్నారు? ప్రతి జిల్లాకు 20 నిమిషాలు కేటాయించిన నేపథ్యంలో ఇందులో 10 నిమిషాలు కార్యాచరణ ప్రజెంటేషన్, 5 నిమిషాల పాటు సమస్యల వివరణ, మరొక 5 నిమిషాలు వాటిపైన చర్చించారు. తమ జిల్లాలకి సంబంధించిన వివిధ సమస్యలను కలెక్టర్లు ప్రభుత్వ దృష్టికి అయితే తీసుకున్నారు. మొదటి రోజు భూ వ్యవహారాలు, భూ సర్వే పైన CCLA ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అనేక అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో భూ అక్రమాలు చోటు చేసుకున్న జిల్లాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల నుండి నివేదికలు గత సమావేశంలో అయితే ప్రభుత్వం కోరింది. ఈ సమావేశంలో వాటిపైన చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు నగర వనాలు, పచ్చదనం, ఎకో టూరిజం అంశం పైన అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సంక్షేమ పథకాల అమలు పైన ఆయా శాఖల కార్యదర్శులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక P4 కార్యక్రమం పైన కూడా ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి వివరించే అవకాశం అయితే ఉంది. ఇక వేసవి కాలం కావడంతో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకి తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ వంటి ఉపాధి హామీ పథకం పనులు వంటి అంశాలను కూడా ప్రధానంగా చర్చకైతే రానున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు కీలకంగా భావిస్తున్న PM సూర్యగర్ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా 10,000 రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ ఏర్పాటు ప్రణాళిక పైన కూడా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రజెంటేషన్ ఉన్నారు. తర్వాత 2వ రోజు సాయంత్రం 5 గంటలకి ప్రత్యేకంగా శాంతి భద్రతలపైన చర్చించున్నారు. అనంతరం సీఎం ప్రసంగించే అవకాశం అయితే ఉందా ముందు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.